రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. కాక్రోచ్ జనతా పార్టీ. సో ఏంటి అసలు కాక్రోచ్ జనతా పార్టీ, దాని ఇష్యూ ఏంటి? అసలు మనం కొత్తగా వింటూ ఉన్నాం కాక్రోచ్ జనతా పార్టీ గురించి. ఆల్రెడీ ఇంత ముందర దీని మీద ఒక గాసిప్ అయితే వచ్చింది. సో డీటెయిల్స్ ఏంటో ఒకసారి మాట్లాడుతూ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అంటే కొత్తగా వినిపిస్తుంది సార్ కాక్రోచ్ జనతా పార్టీ అని. అంటే గతంలో ఒక మన జంజీకి సంబంధించింది అని అయితే డిస్కషన్ వచ్చింది. దాని గురించి బ్రీఫ్. ఈ నెల 15న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆయన పేరేమి సూర్యకాంత్ అని. సో సూర్యకాంత్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కేసుకు సంబంధించి. ఆ కేసు ఏంటంటే, ఒక లాయర్ ఆయన సర్టిఫికేట్ ఉందా లేదా, ఫేక్ సర్టిఫికేటా అన్న కేసు సంబంధించి మాట్లాడుతూ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఏంటంటే, దెర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్, అంటే కొంతమంది బొద్దింకల్ లాంటి యువకులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి జాబు తెచ్చుకోలేరు, ఏ వృత్తిలోనూ వాళ్ళు ఉండలేరు. అలాంటి వాళ్ళు కొంతమంది మీడియాలోకి వెళ్తారు, కొంతమంది సోషల్ మీడియాలోకి వెళ్తారు, కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులుగా ఉంటారు, కొంతమంది కార్యకర్తలుగా ముందుకు వస్తారు. వీళ్ళందరూ కలిసి అందరినీ అటాక్ చేస్తూ ఉంటారు ఈ బొద్దింకలు అని ఆయన చాలా దారుణమైన కామెంట్ చేశాడు. ఇది యూత్ ని చేశాడు. సో ఎప్పుడైతే ఈ కామెంట్ చీఫ్ జస్టిస్ చేశాడో, దేశం అంతా కూడా ఆయన మీద వ్యతిరేకించింది సీరియస్ గా. ఆయన మీద తీవ్ర వ్యాఖ్యలు, మీరు చీఫ్ జస్టిస్ ఒక హుందాతనాన్ని కాపాడుకోవట్లేదు, యువకుల్ని బొద్దింకలు అంటున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని బొద్దింకలు అంటున్నారు. ఆర్టీఐ అనేది హక్కు కదా. ఆర్టీఐ అంటే ఏమిటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చట్టం ఇచ్చిన హక్కు. అంటే దేనైనా ఇన్ఫర్మేషన్ అడిగే హక్కు నాకు ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని జనాలకు చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది, పౌరుడికి. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే ఈయన తప్పుపడుతున్నట్టు ఒక చీఫ్ జస్టిస్ మాట్లాడడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దాంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఒక కుర్రవాడు 16వ తేదీ, ఈయన చెప్పింది ఇప్పుడు 15, ఒక కుర్రవాడు, అబ్బాయి పేరు అభిజిత్ దీప్కే. ఆ అబ్బాయి పేరు, ఈ అభిజిత్ ఎవరంటే, గతంలో ఆప్ ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ, దాంట్లో మీడియా అడ్వైజర్ గా పనిచేశాడు, మీడియా యాక్టివిస్ట్. ఆ అబ్బాయి ఇమ్మీడియట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పొలిటికల్ పార్టీ పెట్టేశాడు. పెట్టేసి అనౌన్స్ చేసేసాడు. ఎప్పుడు 16వ తేదీ. ఇవాళ ఎంత 21 కదా ఈరోజు. సో కరెక్ట్ గా 5 రోజుల్లో ఆ అబ్బాయికి కొన్ని లక్షల మంది పార్టీ మెంబర్స్ గా చేరిపోయారు. ఇన్స్టాలో పెడితే 4 రోజులు 5 రోజుల్లో అయింది. ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు తెలుసా అండి? 1 కోటి మంది ఫాలోవర్స్ వచ్చారు 5 రోజులకి. అదే భారతీయ జనతా పార్టీ ఇన్స్టా పేజీలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 8,70,00,000 మంది ఉన్నారు. ఎప్పుడో పెట్టింది ఇది. 5 రోజులకి ఈ అబ్బాయి పెట్టిన పోస్టులు ఎన్ని? 56 పోస్టులు పెట్టాడు. అదే భారతీయ జనతా పార్టీ పేజీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 18,400 పోస్టులు ఉన్నాయి. 18,400 పోస్టులు పెట్టి కొన్ని సంవత్సరాలు అయితే దాంట్లో మెంబర్షిప్ ఎంత ఉంది? ఓన్లీ 8,70,00,000 ఉంది. ఈ అబ్బాయి 5 రోజుల్లో 10 కోట్లు, ఇంకా పెరుగుతుంది. ఇప్పటికి ఒక నెల దాటిపోతే ఆ 8 కోట్లు క్రాస్ చేసేస్తుంది. సరేండి, 87 లక్షలు అండి వాళ్ళది. వీళ్ళది 1 కోటి అండి. ఆల్రెడీ వాళ్ళు దాటేసింది. అది 8 కోట్లు అని చెప్పాను, సారీ, 87 లక్షలు. వీళ్ళదేమో 1 కోటి. అంటే ఎప్పుడో బీజేపీని క్రాస్ చేసేసింది 5 రోజుల్లోనే. సో అంటే విపరీతమైన దీనికి మద్దతు వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ ఐడియాలజీస్ చాలా బాగున్నాయి. జంజీ జనరేషన్ అంతా కూడా దీంట్లో వెళ్తున్నారు. వీళ్ళు ఏం పెట్టారంటే, దీనికి అర్హత ఎవరు చేరొచ్చు అంటే, అన్ఎంప్లాయిడ్, లేజీ ఫెలోస్, క్రానాలజికలీ సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఉండేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా ప్రొఫెషనల్గా దేన్ని అంటే దాని మీద ఖండించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఈ పార్టీలో చేరొచ్చు అని చెప్పారు. అట్లాగే ఈ పార్టీకి లక్ష్యాలు చెప్పారు, 5 పాయింట్లు చెప్పారు. ఒకటేమో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలకి ఏం పదవులు ఇవ్వము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇస్తున్నారని అర్థం అనమాట. వీళ్ళందరూ జడ్జిలు ఎందుకు ఇలా మాట్లాడతారంటే, బీజేపీకి అనుకూలంగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు రిటైర్డ్ అయినాక రాజ్యసభకు పంపించడము, ఇంకో పదవులు ఇవ్వడము బీజేపీ చేస్తుంది. వాటికి ఆశపడే ఫైనల్ గా సుప్రీంకోర్టు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్లు అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని. దుష్యంత్ దవే లాంటి వాళ్ళు, అంటే 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉంటున్న
దుష్యంత్ దవే లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు సుప్రీం చాలా మంది ఇలాగే బిహేవ్ చేస్తున్నారని. సో అది ఆ పాయింట్ ఫస్ట్. రెండో పాయింట్, ప్రొటెక్ట్ ఎవ్రీ లెజిటిమేట్ ఓట్. ఎందుకంటే ఈ మధ్య బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా SIR పేరుతో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లని తీసేస్తున్నారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేశారు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మొదలైంది. సో ఇవి మేము ఒక ఓటును కూడా తీయకుండా చూసుకుంటాం అనేది రెండవది. మూడవది 50% రిజర్వేషన్ టు ఉమెన్ అని. ఉమెన్ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేకుండానే కావాలని బిల్లుని పాస్ చేయకుండా చూసుకునేది బీజేపీ. ఇక నాలుగవది ఇండిపెండెంట్ మీడియా, నాట్ గోడి మీడియా. అంటే దేశం అంతా ఇవాళ గోడి మీడియా అంటారు, అంటే మోడీ మీడియా అని గోడి మీడియా అని పిలుస్తారు. ఆ గోడి మీడియా కాకుండా ఇండిపెండెంట్ మీడియా ఉండాలనేది. ఐదోది పొలిటికల్ డిఫెక్షన్. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వెళ్తున్నారు. ఈ మధ్యన ఆమ్ ఆద్మీలో రాజ్యసభ సభ్యులు 7 మంది వెళ్ళిపోయారు కదా. ఈ జంపింగ్ అనేది బ్యాన్ చేస్తున్నాం. ఒక్కడు కూడా వెళ్ళడానికి లేదు, 10 మంది వెళ్ళడానికి లేదు, అసలు ఎవడు వెళ్ళడానికి లేదు. గెలిస్తే నువ్వు ఇక్కడ గెలువు, లేదా రిజైన్ చేసి వెళ్ళు, అంతో తప్ప ఇక్కడ గెలిచి అక్కడ పోయేది జరగదని చెప్పి ఒకటి చెప్పారు. ఈ 5 వాళ్ళ కండిషన్లు పెట్టుకున్నారు. అట్లాగే వాళ్ళు న్యూ పాలిటిక్స్, స్ట్రాంగ్ డెమోక్రసీ, బెటర్ ఇండియా, ఇవి గోల్స్ గా పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఏంటంటే పొలిటికల్ సెటైరు, వాళ్ళ చేయబోయే కార్యక్రమాలు, యూత్ రైట్స్, యాంటీ ఎస్టాబ్లిష్మెంటు, ఎన్విరాన్మెంటలిజం, సెక్యులరిజం, డెమోక్రటిజం, సోషలిజం, ఇవి గోల్స్ గా పెట్టుకున్నారు. సో ఇదేంటంటే ఎవరైనా పార్టీలో చేరొచ్చు, ఒక డబ్బులు ఏమీ లేదు. ఆఫీస్ అంటే ఎక్కడ వైఫై ఉంటే అదే ఆఫీసు, నీ దగ్గర వైఫై ఉంటే నువ్వే ఆఫీసు అని చెప్పారు. సింబల్ కూడా సెల్ ఫోన్ మీద బొద్దింక సింబల్. ఆల్రెడీ పాటలు కూడా వచ్చాయి. ఈ నీట్ మీద ఒక మంచి పాట వచ్చింది, SIM మై హోమ్ కాక్రోచ్ అని ఒక మూమెంట్ కూడా స్టార్ట్ అయింది అనమాట. సార్ ఇప్పుడు కాక్రోచ్ ని అంటే క్రీచర్స్ ని మనకి ఎలక్షన్ కమిషన్ లో సింబల్ యాక్సెప్ట్ చేస్తారా మామూలుగా? క్రీచర్స్ అదే సింబల్, అదే వీళ్ళు పెట్టుకున్నారు అలాగా. అది రేపు ఏమన్నా చేయొచ్చు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బీహార్ లో పోటీ చేయబోతున్నారు బై ఎలక్షన్ లో. బంకీపూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ జరగబోతుంది బీహార్ లో. అందులో కూడా ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. సో ఆల్రెడీ 1 కోటి మంది సభ్యులు చేరిపోయినట్టే దాంట్లో దేశవ్యాప్తంగా. ఏది 5 రోజుల్లో. అంటే మామూలుగా ఇప్పుడు మనకు అనేక దేశాల్లో జంజీ రెవల్యూషన్ వస్తుంది, ఇక్కడ కూడా జంజీ రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల్ని, యూత్ ని అవమానకరంగా ఈయన మాట్లాడాడు. అది బీజేపీ భాష అని అంటున్నారు. నిజానికి ఏంటంటే దేశంలో గ్రాడ్యుయేట్స్ సంవత్సరానికి 80 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఈ గ్రాడ్యుయేట్స్ లో 29% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఇక్కడ 80 లక్షల మందిలో 8 అంటే 24 లక్షల మందికి ఉద్యోగాలు లేవు. ఎవ్రీ సంవత్సరానికి నిరుద్యోగులు ఒక్క గ్రాడ్యుయేట్స్ లోనే 25 లక్షల మంది బయటకు వస్తున్నారు నిరుద్యోగులుగా. మరి దీనికి కారణం ఎవరు? నిరుద్యోగుల ప్రభుత్వం వీళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేని ఒక దారుణమైన ఎకనామిక్ కండిషన్ లో ఉండడం అనేది ప్రభుత్వం తప్పు అయితే నిరుద్యోగుల్ని ఈయన ఎలా విమర్శిస్తాడు? ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి. అట్లాగే నీట్ ఎన్నిసార్లు లీక్ అవుతుంది, లేటెస్ట్ లీక్ అయింది. సో నిరుద్యోగానికి కారణం వాళ్ళు కాదు కదా. సో నిరుద్యోగానికి కారణం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం రోజు రోజుకి పెరుగుతోంది. సో దీని పట్ల వాళ్ళు రైట్స్ కోసం, వాళ్ళ ఉద్యోగం భద్రత కోసం పోరాడుతుంటే వాళ్ళని కాక్రోచెస్ లాగా ఈయన మాట్లాడడం అనేది దారుణం అనేది ఇక్కడ బాటం లైన్. అయితే ఆయన మళ్ళీ ఒక రిమైండర్ ఇచ్చాడు, నేను నిరుద్యోగుల్ని కానీ యూత్ని కానీ అనలేదు. యాక్చువల్గా యూత్ నాకు ఇన్స్పిరేషను, వాళ్ళ పిల్లర్స్, డెవలప్మెంట్ పిల్లర్స్, అది ఇదని ఏదో సర్దుకున్నాడు. కానీ ఎవరు కూడా ఆయనది ఈ రిమైండర్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అంత దారుణమైన భాష మాట్లాడి, ఇప్పుడు నేను అనింది లాయర్లు అన్నాను, అది కూడా సర్టిఫికేట్ లేదు లాయర్లు అన్నానంటే మళ్ళీ మోడీకే కదా ఫేక్ సర్టిఫికేట్ ఉంది, నువ్వు మోడీని అవమానిస్తున్నావు అని మళ్ళీ అట్లా పెట్టారు. ఒక చీఫ్ జస్టిస్ గా ఉండి ప్రధానమంత్రిని ఎలా అంటావా, ఆయనకే కదా సర్టిఫికేట్ లేదు అని ఇలా అంటున్నారు. ఏదేమైనా ఇది ఒక రకమైన రెవల్యూషన్ అని చెప్పొచ్చండి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇంత స్పీడ్ లో 1 కోటి మంది జాయిన్ అవుతారు, 10 మిలియన్స్ జాయిన్ అవుతారని ఎవరు కూడా ఊహించలేదు. సూపర్.